ఈ సెషన్లో భాగంగా మనం రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా వాగ్దానం చేసినటువంటి మద్యపాన నిషేధం అనేటువంటి అంశం గురించి మనం చర్చించుకుందాం. అసలు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అనేది ప్రస్తుతం అమల్లో ఉందా, లేదా మద్యపాన నిషేధ అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి అడుగులు వేయటం జరిగింది, ప్రస్తుతం ఈ మద్యపాన నిషేధానికి సంబంధించి ఎలాంటి అంశాలు మనం చర్చించుకోవాలి మొదలైన అంశాల గురించి ఇక్కడ మనం చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు అమలులో భాగంగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించడం అనేది జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు తమ వాగ్దానాల్లో భాగంగా నవరత్నాలు అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అందులో ఒకటి మద్యపాన నిషేధం. మరి ఆ మద్యపాన నిషేధం అనేది ప్రస్తుతం అమలు జరుగుతుందా లేదా అనే విషయమే ఇప్పుడు మనం ఈ పథకంలో భాగంగా చూడాలి. అయితే దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి చర్యగా బెల్ట్ షాపులపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడాన్ని ప్రారంభించింది. అంటే పూర్తిగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయకుండా మద్యపాన నిషేధాన్ని అమలు చేయడానికి అంచెలంచెలుగా కొన్ని చర్యలను ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో మొదటిది బెల్ట్ షాపుల నిషేధం. సో ప్రస్తుతం మన రాష్ట్రంలో బెల్ట్ షాపులు అనేవి లేవు. గతంలో బెల్ట్ షాపులు ఉండేవి. అయితే ప్రతి గ్రామంలో కూడా దాదాపు బెల్ట్ షాపులు అనేవి ఉండేవి. అంటే వైన్స్లు, బార్లు పట్టణాల్లోనూ, అదేవిధంగా చిన్న మండల హెడ్ క్వార్టర్స్ లాంటి వాటి ప్రాంతాలలో ఉంటే ఈ బెల్ట్ షాపులు మాత్రం ప్రతి గ్రామాల్లో ఉండేవి ఎక్కువ భాగం. అయితే ఆ బెల్ట్ షాపులను తొలగించడం జరిగింది మొదటి చర్యలో భాగంగా. ఇక తదుపరి చర్యగా, అంటే బెల్ట్ షాపుల ఎత్తివేసిన తర్వాత తదుపరి చర్యగా డీలర్ యాజమాన్యంలోని దుకాణాలను ప్రభుత్వ యాజమాన్య దుకాణాలుగా మార్పు చేయడం జరిగింది. ఇది రెండో ప్రధానమైనటువంటి మార్పు. అంటే గతంలో వైన్ షాపుల్ని అన్ని కూడా ప్రైవేటు వ్యక్తులు నిర్వహించేవాళ్ళు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు ఈ మద్యం షాపులను ఇవ్వటం జరిగేది. అవి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లేదా ప్రతి 1 సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం జరిగేది గతంలో. కానీ ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఆ ప్రైవేటు వ్యక్తుల యొక్క ఈ యొక్క భాగస్వామ్యాన్ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా మద్యాన్ని అమ్మటం అనేది ప్రారంభించింది. ఇది మనకి ఒకంత ఆశ్చర్యం కలిగించినప్పటికీ ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదనలు ఏంటయ్యా అంటే ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో గనక వైన్ షాపులు ఉంటే నియంత్రించడం కష్టం, కాబట్టి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కనుక వైన్ షాపులు కనుక ఉంటే ఇది అంచెలంచెలుగా నియంత్రించవచ్చు అని చెప్పి ప్రభుత్వం తన వాదనను వినిపించడం జరుగుతూ ఉంది. అయితే చూడండి, డీలర్ యాజమాన్యంలోని దుకాణాలను ప్రభుత్వ యాజమాన్య దుకాణాలుగా మార్పు చేయడం జరిగింది. ఇది రెండోది. ఇక తద్వారా అమ్మకం మరియు వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉంటుందని కూడా ఈ వాదనకు సంబంధించి ప్రభుత్వం సమర్థించుకోవటం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మకాలు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉంటాయో వాటిని కఠినంగా నియంత్రించవచ్చు అనేటువంటి వాదనను ఇక్కడ మనకి ప్రభుత్వం వినిపిస్తుంది. ఇక ఈ విధానం మద్యపాన నిషేధంకు మార్గాన్ని ఏర్పరుస్తుంది మరియు ఉన్నత స్థాయి పరిమిత ప్రదేశాలకు మాత్రమే మద్యాన్ని పరిమితం చేయాలనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ అంతిమ లక్ష్యాలను సాధించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సో కాబట్టి ప్రభుత్వ ఆధ్వర్యంలో గనక ఈ దుకాణాలు నిర్వహించబడుతుంటే మనకి అంటే ప్రభుత్వానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యాన్ని నియంత్రించవచ్చని, కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయొచ్చు అని, ఏ ప్రాంతంలో అయితే మద్యం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందో ఆ ప్రాంతానికి మద్యాన్ని నిలుపుదల చేయవచ్చని ఇలాంటి వాదనలను ప్రభుత్వం వినిపించడం అనేది జరుగుతుంది. ఇక దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చట్టం 2019 అంటే స్వదేశంలో తయారైనటువంటి విదేశీ మద్యం వ్యాపార క్రమబద్ధీకరణ సవరణ చట్టం 2019 అంటే ఆంధ్రప్రదేశ్ చట్టం 2019 ఈ ఏం చెబుతుందయ్యా మద్యపానానికి సంబంధించినటువంటిది అంటే స్వదేశంలో తయారైనటువంటి విదేశీ మద్యమం, అదేవిధంగా విదేశీ మద్యం వ్యాపార క్రమబద్ధీకరణ చట్టం 2019ని తీసుకురావటం అనేది జరిగింది. సో ఈ విధంగా ఈ మద్యపాన నిషేధంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం 2019 చట్టాన్ని అంటే మద్యపాన నిషేధ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అందులో ఏం పేర్కొనడం జరిగిందంటే స్వదేశంలో తయారయ్యేటటువంటి విదేశీ మద్యం కానీ విదేశీ మద్య వ్యాపార క్రమబద్ధీకరణ ఈ చట్టాన్ని తీసుకురావటం అనేది జరిగింది. ఎందుకంటే ఇలా తీసుకొస్తే కనుక ప్రభుత్వానికి మద్యాన్ని నిషేధించే హక్కు ఉంటుంది. సో తద్వారా మద్యపాన నిషేధం అనేది సులువు అవుతుందనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన బిల్లును కూడా రాష్ట్ర శాసనసభ ఆమోదించడం జరిగింది. ఎప్పుడైతే చట్టం చేసిందో దానికి సంబంధించినటువంటి బిల్లును కూడా శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేయటం అనేది కూడా జరిగింది. ఓకే, ఇక మద్యం నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు
ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా చర్యలు ప్రభుత్వం తీసుకున్నది. మరి కొన్ని చర్యలు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుందో చూద్దాం. అంటే మద్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టడం జరిగింది చెప్పుకున్నాం. బెల్ట్ షాపులను తీసేసింది, మద్యాన్ని అమ్మటం అనేది ప్రభుత్వమే చేపట్టడం జరిగింది అనుకున్నాం. అయితే ఇక్కడ సంక్షిప్తంగా మళ్ళీ చెప్పుకుంటాం. సో మద్యం అమ్మకాలను ప్రభుత్వమే చేపట్టడం జరిగింది. ఇక మద్యం షాపుల సంఖ్యను 20% తగ్గించడం జరిగింది. మద్యం షాపుల సంఖ్యను 20% వరకు తగ్గించడం జరిగింది. అంటే గతంలో 4380 ఉన్నటువంటి మద్యం షాపులను నేడు 3450కి తగ్గించడం జరిగింది. అనగా దాదాపు 20% వరకు మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడం అనేది జరిగింది. ఇక బెల్ట్ షాపులను రద్దు చేయడం అనేది కూడా జరిగింది. మనం చెప్పుకున్న మొదలుగానే బెల్ట్ షాపులు రద్దు చేశారని. అసలు గతంలో బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయండి? దాదాపు రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు రద్దయి. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 43,000 బెల్ట్ షాపులు అనేవి రద్దయినాయి. చూడండి, సంఖ్య తీసుకుంటే 4380 ఉంటే దానికి దాదాపు 10 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే చూడండి ఎంత ఎక్కువగా బెల్ట్ షాపులు గతంలో ఉండేవి. ఇక పర్మిట్ రూములు రద్దు అయ్యాయి. దాదాపు 4380 పర్మిట్ రూములను రద్దు చేయడం జరిగింది. అంటే పర్మిట్ రూములు అంటే ఏంటంటే వైన్ షాపుల దగ్గర, అంటే వైన్ షాపులు పక్కనే వైన్ తాగేటటువంటి సౌకర్యాన్ని, అంటే బారుల్లోనే కాకుండా వైన్ షాపులకు పక్కనే కొన్ని ప్రాంతాలలో ఈ మద్యం తాగటానికి అనుమతించేటువంటి ప్రదేశాలనే మనకేమంటే పర్మిట్ రూములు అని చెప్పి అంటారు. అంటే 5 నిమిషాలు ఉండటం, తాగటం, వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉండేది. అంటే పక్కనే అనుకూలంగా ఈ యొక్క పర్మిట్ రూములను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఎన్ని వైన్ షాపులు ఉండేవో గతంలో అన్ని పర్మిట్ రూములు అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఈ విధంగా పర్మిట్ రూములను కూడా రద్దు చేయటం అనేది జరిగింది. సో పర్మిట్ రూములు కూడా రద్దు చేయటం జరిగింది. ఇక మద్యం అమ్మకం వేళలో కుదించడం జరిగింది. సో మద్యం అమ్మేటటువంటి సమయాలను కూడా కుదించడం అనేది జరిగింది. గతంలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు జరగగా దానిని ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కుదించడం అనేది జరిగింది. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి మరొక ప్రధానమైన చర్య ఏంటయ్యా అంటే మద్యం షాపులు గతంలో 10 to 10 ఉండేవి. అంటే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటే ఇప్పుడు వాటిని ఏం చేశారండి, ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కుదించడం అనేది జరిగింది. అంటే మొదట్లో దీన్ని 8 గంటలు చేశారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో ఇంకో గంట పెంచి 9 గంటల వరకు ఉంచడం అనేది జరిగింది. ఇక మద్యం ధరలను నియంత్రించడం జరిగింది. మద్యం ధరలను నియంత్రించడం అనేది కూడా జరిగింది. అంటే దీనికి ఎక్కువ ధరలు గనక చేస్తే మనకి వినియోగం అనేది తగ్గిద్ది అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మద్యం యొక్క ధరలను కూడా పెంచడం అనేది జరిగింది. చూడండి, ఇలా మద్యం ధరలు పెంచడం వలన మద్యం వినియోగం తగ్గిద్ది అనేటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి చర్య. ఇక ఎంఆర్పి ధరలకే అమ్మకాలు చేపట్టడం అనేది జరిగింది. ఇది సహజంగా, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈ వైన్ షాపులను నియంత్రిస్తుంది కాబట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే వైన్ షాపులు నిర్వహించబడుతున్నాయి కాబట్టి ఎంఆర్పి ధరలకే అమ్మకాలు చేపట్టడం అనేది జరిగింది. అయితే మద్యపాన నిషేధం వైపు మాత్రం ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలకు అనేక అనుమానాలను తావిచ్చినట్లయింది. చూడండి, ఇది ఒక కొత్త మెరుపు ఏంటండి అంటే ఇప్పుడు మద్య నిషేధానికి కావలసినటువంటి చర్యలన్నీ తీసుకున్నది, కానీ అసలైనటువంటి ప్రధానమైన అంశమైనటువంటి మద్యపాన నిషేధాన్ని మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టలేదు అని చెప్పి మనకి చాలామంది, అంటే ప్రతిపక్షాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఈ యొక్క అనుమానాలకు తావివ్వటం అనేది జరిగింది. ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ 4.5 సంవత్సరాలలో మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తూ ఉన్నాము అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మద్యపాన నిషేధంలో భాగంగా ఏ రకమైనటువంటి మద్యపానాన్ని నిషేధించకపోవటం అనేది అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్పి ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా ఒక పథకాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.